అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ లంచ్ బాక్స్ రైస్ రెసిపీ అని చెప్పవచ్చు. మరియు కార్తీక మాసం స్పెషల్ ఉల్లి వెల్లుల్లి లేకుండానే వంకాయ ఫ్రై సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా తయారు చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టివ్వండి, ఒక్క మెతుకు కూడా మిగల్చరు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 2 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి. కొన్ని అల్లం ముక్కలు వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రోలు లేకపోతే చిన్న మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇలా రోట్లో దంచుకున్నట్లయితే చాలా రుచిగా వస్తుంది. చూడండి, మరీ మెత్తగా కాకుండా కాస్త పొలుకుగా ఉన్నా సరిపోతుందండి. దీనిని మొత్తము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా అంటే మీరు తీసుకునే వంకాయలను బట్టి పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1/2 కిలో వంకాయలకు 2 పెద్ద పచ్చిమిర్చి కొన్ని అల్లం ముక్కలు వేశాను. ఇంకొక 3 కూడా వేసుకోవచ్చండి కారం ఎక్కువ తినేవాళ్ళు. 1/2 కిలో వంకాయలని చక్కగా వాటర్లో కట్ చేయగానే వాటర్లో వేస్తే నల్లగా కాకుండా ఉంటాయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా, మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ వంకాయ కూడా మనం చూసి తీసుకోవాలండి. లేతవైతేనే బాగుంటుంది, గింజలు ఉండేటివి తీసుకోకూడదు. మరియు బ్లూ వంకాయలు ఉంటాయి కదండి, అవి ఈ ఫ్రైకి పనికిరావు. ఇలా తెల్ల వంకాయల్ని కట్ చేసి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక ఇనుప మూకుడు పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ అంటే ఎక్కువే అనుకుంటారు. వంకాయ ఫ్రైలో ఎక్కువ నూనె ఉంటేనే రుచిగా ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా వేగిన తరువాత కాస్త కరివేపాకు, తుంచిన ఎండుమిర్చి, 1/2 స్పూను పసుపు వేసి పచ్చివాసన పోయిన తరువాత ఇందులో ముందుగా దంచి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి ఉంది కదండి, ఆ మిశ్రమం వేసుకొని అది కూడా పచ్చివాసన పోయిన తరువాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా వేగిన తరువాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వంకాయ ముక్కలు మొత్తం వేసి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా మొత్తం ఒక్కసారి కలపాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి. అప్పుడు త్వరగా ముక్క అనేది మెత్తబడుతుంది. ముందుగా మనము మూత పెట్టనవసరం లేదండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేగిన తరువాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదండి. ఇందులో వెల్లుల్లి ఉపయోగించుకోవాలి అన్నప్పుడు మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. కార్తీక మాసంలో చాలామంది ఉల్లి వెల్లుల్లి తినరు కదండి, అలాంటి వాళ్ళ కోసము ఈ కర్రీ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా ముక్కలు మొత్తం మెత్తబడిన తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర 1 గుప్పెడు వేసి మరొకసారి కలపాలి. ఆయిల్ ఇలా పైకి రావాలండి. అప్పటి వరకు మనము వంకాయ ముక్కలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి ఫ్రై వేడివేడి అన్నంలోకి ఈ ఫ్రై వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నేనైతే అలా చేయలేదండి. ఫ్రై చేసిన తరువాత 1 కప్పు రైస్ వేసి ఇందులో కలిపాను. సూపర్గా వచ్చిందండి. ట్రై చేయండి. అంతేనండి ఈ వీడియో. అమ్మ దీవెన ఛానల్లో కార్తీక మాసానికి సంబంధించి కార్తీక మాసంలో ఒకే ఒక డబ్బా సర్ది పెట్టుకుంటే పూజలు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఆవు నేతి దీపాలను ఎలా తయారు చేయాలి, తులసి కోటను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, మరియు కార్తీక మాసంలో సోమవారం రోజు కొబ్బరి దీపం ఎలా వెలిగించాలి పూర్తి వివరాలతో ఉంది.